క్షణికావేశంలో చేసిన తప్పుకు దేశం కాని దేశంలో జైలు పాలై అష్ట కష్టాలు అనుభవించి 18 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యుల్లో ఆనందం వెలివేసింది. కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు అనే గల్ఫ్ కార్మికులు గత 18 సంవత్సరాల క్రితం జరిగిన నేపాల్ దేశానికి చెందిన వాచ్మెన్ హత్య కేసులో అనూహ్యంగా ఇరుక్కున్నారు. మరో ముగ్గురితో కలిసి ఈ హత్య నేరం వీరిపై పడడం వల్ల దేశం కాని దేశంలో భాష సరిగా రాకపోవడంతో దుబాయ్ కోర్టు తొలుత 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. కాగా దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలకు అవకాశం ఉండడంతో 2011 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడు ఆయన తారక రామారావు ప్రత్యేక చొరవతో నేపాల్ దేశానికి వెళ్లి హత్యకు గురైన బహదూర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి పరిహారం కూడా చెల్లించి క్షమాభిక్ష పేపర్లపై సంతకాలు చేయించారు. అయితే దుబాయ్ దేశంలో చట్టాలు మారడం వల్ల వీరి కథ మళ్లీ మొదటికి వచ్చింది. క్షమాభిక్ష పిటిషన్ కోర్టు కొట్టివేసింది. అనంతరం విదేశాంగ శాఖ సహకారంతో జరిగిన అనేక పరిణామాల తర్వాత ఇటకీలకు వారి కృషి సఫలమయ్యి గత 2 నెలల క్రితం కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా 2 రోజుల క్రితం విడుదలై మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు స్వగ్రామానికి రావడంతో వారి కుటుంబ సభ్యులు ఆనంద ఆశ్చర్యాలతో రోధించిన తీరు గ్రామస్తుల్ని కలిచివేసింది. 18 సంవత్సరాలుగా తాము పడ్డ మనోవేదన కుటుంబ సభ్యులు తలుచుకొని వారు రోధిస్తున్న సమయంలో ఆపడం ఎవరి తరం కాలేదు. తమ వారిని విడుదల చేయడంలో కె తారక రామారావు చేసిన కృషికి వారు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. మీరు ఇంత పెద్ద సమస్యలో చెప్తున్నారు కదా, అసలు ఈ విషయం సార్ వరకు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు? ఎట్లా చేసినంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్